సునీత స్పాట్లైట్కి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు గురువుగారు, పూజ్యులు శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థాన అలంకార ప్రవీణ ప్రధానార్చకులు రామతీర్థ శర్మ గారు. నమస్తే అండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ. పెద్దలకు నమస్కారం. శ్రీ ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మ వారికి హృదయపూర్వక నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ఆశీర్వచనములు, అమ్మవారి ఆశీస్సులు, శుభాశీస్సులు. ఛానల్ వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం. గురుగారు, ముందుగా మొదటి మాట, అసలు దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి? దేవాలయానికే ఎందుకు వెళ్ళాలి? దేవ ప్లస్ ఆలయం, దేవాలయం అవుతుంది. అంటే దేవుడు ఉండేటటువంటి ప్రదేశం దేవాలయం అంటారు. అంటే దేవుని ప్రతి ఒక్క మనిషి హృదయంలో కూడా ఉన్నారని చెప్తారు. కానీ దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క స్వరూపాన్ని చూసి భగవంతుడు ఇలా ఉన్నారు, కృష్ణుడు ఇలా ఉంటారు, అమ్మవారు ఇలా ఉంటుంది అని తెలియని వారు తెలుసుకోవడానికి దేవాలయం. కొంత సాధన ప్రక్రియ చేసినంత వరకు కూడా స్వరూప సాధన అంటే మనం భగవంతుని పూజించటం, అమ్మవారిని పూజించటం, సాధనలు చేయటం, తద్వారా వచ్చేటటువంటి భక్తి మార్గాన్ని మనకు భగవంతుడు ఇచ్చేటటువంటి ప్రదేశమే దేవాలయం. మనం ఇంట్లో చేసుకున్నటువంటి పూజలు 10% ఉంటే దేవాలయంలో చేసే పూజలకు 80% మనకు ఫలితం ఉంటుంది. అది ఏమిటి అంటే పెద్దవాళ్ళు చెప్తారు, నిత్య కళ్యాణము పచ్చతోరణము అని పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ప్రతి నిత్యము కూడా ధూపదీప నైవేద్యాలు, హారతులు, మంత్రపుష్పములు అన్నీ అక్కడ ప్రతినిత్యము జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దేవాలయంకి వెళ్ళి పూజ చేసుకోవడం అనేటటువంటిది చాలా విశేషంగా మనం చెప్పుకోవచ్చమ్మా. అయితే ఇక్కడ నూతన దేవాలయం, పురాతన దేవాలయం అనేటువంటి 2 విషయాల గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. నూతనంగా నిర్మించబడినటువంటి దేవాలయంలోన ఎన్నో ఏళ్లుగా పూజలు సల్పుతూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పురాతన దేవాలయంలోన ఎక్కడ పూజలు లేదంటే ఎక్కడ దర్శించుకోవటం విశేషం అంటారు? రెండు కూడా చాలా విశేషమైనటువంటివి. భగవంతుని అనుగ్రహం అణు ఉంటుంది. మనకు హిందీలో చెప్తారు పెద్దవాళ్ళు, కన్ కన్మే హై భగవాన్ అట్లా అన్నమాట. కాబట్టి ప్రతి దేవాలయంకు కూడా వెళ్ళవచ్చు. కానీ ఏమిటి అంటే నూతన దేవాలయం అనేటటువంటిది ఆ యొక్క పూజలు, అభిషేకాలు చేసేటటువంటి వాటికి తక్కువ ప్రభావం ఉంటుంది. అంటే అప్పుడప్పుడే ఆ యొక్క దేవాలయాలు కట్టారు కాబట్టి ఆ యొక్క ప్రభావం అనేటటువంటిది అంతగా ఉండదు. కాకపోతే ఏమిటి అంటే అక్కడ పీఠాధిపతులు పెద్దవాళ్ళు వచ్చి వెళ్తారు కాబట్టి విశేషమైనటువంటి భగవద్ అనుగ్రహం ఉంటుంది. కానీ పురాతన దేవాలయం ఏమిటి అంటే అప్పట్లో ఉన్న ఉపాసన, అప్పట్లో ఉండేటటువంటి ఏదైతే ఆరాధన, అప్పట్లో ఉండేటటువంటి ఆ భక్తి, ఆ యొక్క ఉపాసన క్రమం అనేటటువంటిది ఏమిటి అంటే పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే మా పీఠాధిపతులు చెప్పేటటువంటి విషయం, 100 సంవత్సరాలు ఏ దేవాలయం అయితే అవుతుందో 100 సంవత్సరాల తర్వాత ఆ దేవాలయంలో ఉండేటటువంటి ఏదైతే శక్తి ఉంటుందో ఆ శక్తి మూర్తిలో పెరుగుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు పీఠాధిపతులు చెప్పి ఉన్నారన్నమాట. సో అతి పురాతనమైనటువంటి దేవాలయాలు చాలామంది కూడా పాత దేవాలయములే అని అనుకుంటారు. కానీ ఆ యొక్క అతి ఎంత పురాతనమైన దేవాలయం అయితే ఉంటుందో అంత మహత్తరమైనటువంటి శక్తి ఆ యొక్క దేవాలయంలో ఉంటుంది. ఈ సందర్భంగా మనము శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి గురించి చెప్పుకోవాలంటుంటే 220 సంవత్సరాల పైపడినటువంటి దేవాలయం కాబట్టి మనకు జంట నగరాలలో చాలా విశేషంగా చెప్పుకునేటటువంటి అమ్మవారు. అక్కడ జాతరలే కానీ, రంగమే కానీ ఎన్నో విధాలైనటువంటి పూజలు అక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన అమ్మవారి గురించి కూడా మనం ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఇక్కడ నాదొక చిన్న ప్రశ్న. అమ్మవారికి మీతో ఉన్నటువంటి నీతో అమ్మవారికి ఉన్నటువంటి బాంధవ్యం ఇప్పటి కాదు,
వంశపారంపర్యంగా మీరే చూసుకుంటున్నారు అనేటువంటి వివరం తెలిసింది. మీరెలా అమ్మవారి దగ్గరకు వెళ్ళటం జరిగింది? మా తాతయ్య గారు 1947 సంవత్సరంలో ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో ప్రధాన అర్చకులుగా చేశారు. తదుపరి పట్టాభి రామారావు గారు మా మేనమామ గారు, మా అమ్మ తమ్ముడు. ఆయన 1987 నుంచి 2010 వరకు చేశారు. మధ్యలో 1990 నుంచి నాకు అమ్మవారు అనుగ్రహించారు. మా మామయ్య గారు పట్టాభి మామయ్య గారి ఆశీర్వాదం, తాతయ్య గారి అనుగ్రహము, పెద్దల అనుగ్రహము, గురువుల ఆశీస్సులు, పెద్దల యొక్క అమ్మవారు, అమ్మా నాన్న యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము ఇప్పటికీ 30 జాతులు జరిగినాయి. అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు, అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు ఆ యొక్క అనుభూతులు, ఆ యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క శక్తి మాటలతోటి చెప్పలేనటువంటిది. కాబట్టి ఆ యొక్క అనుభవం అనేటటువంటిది భక్తి సాధన. అమ్మ పూజ చేసేటప్పుడు అమ్మ యొక్క ఆ యొక్క ఆలోచన, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వైబ్రేషన్స్ అన్నీ కూడా చాలా ఒక మహత్తరమైనటువంటి శక్తి సంపన్నంగా ఉంటాయి. అవి మనం మాటలలో చెప్పలేము. ఆమె అనుగ్రహం ఎన్నో జన్మలు చేసినటువంటి ఒక పుణ్య ఫలితంగా ఆ యొక్క అమ్మవారి దగ్గర నాకు ఆ సేవ లభించినందుకు ఆ అమ్మవారికి కోటి కోటి ప్రణామములు తెలియచేసుకుంటూ ఎందరో భక్తుల జీవితాల్లో అమ్మవారు చేసినటువంటి ఎన్నో అద్భుతాలు చూశారు కదా! వాటిలో ఏదన్నా ఇప్పుడు మా కోసం ఒకటి తెలియజేస్తారా? చాలామంది భక్తులు అమ్మవారి దగ్గరికి వచ్చి చాలా చాలా కోరికలు కోరుతూ ఉంటారు. కొంతమంది భక్తులు మా దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యగారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టాల్లో ఉన్నాం, మేమేం చేస్తే బాగుంటుంది అని కొంతమంది భక్తులు అడుగుతూ ఉంటారు. అలా అడిగిన వాళ్ళల్లో కొంతమందిలో కొన్ని విషయాలు జరిగినవి. అయితే ఆస్ట్రేలియా నుంచి అమ్మవారి దగ్గరికి ఒక భక్తురాలు వచ్చినాడు. నాకు వివాహం కావాలండి, నేను ఏం పూజ చేస్తే బాగుంటుందని అడిగినారు ఆమె. అడిగినప్పుడు 41 రోజు 41 ప్రదక్షిణం చేయమని చెప్పాము. ఆమె 41 ప్రదక్షిణం చేసిన తర్వాత ఆమెకు వివాహం జరిగింది. ఆమె ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు. అలాగే ఒక భక్తురాలు గుడికి వస్తూ ఉంటారు. ఆమె చాలా బాధపడుతూ వచ్చింది. ఆమె పేరు వసంత. అమ్మవారి యొక్క భక్తి లలితా సహస్రనామ పారాయణలో కూడా తిరుగుతూ ఉంటుంది. ఆమె ఇల్లు పడగొట్టేస్తున్నారు అని చెప్పి చాలా బాధపడుతూ వచ్చారు. వస్తే అప్పుడు అమ్మవారి కుంకుమ ఇచ్చి, అమ్మని నమ్ముకోమ్మా, నీకు అన్నీ మంచి జరుగుతాయని అమ్మవారి కుంకుమ ఇచ్చి ఆమెకు బొట్టు పెట్టాము. పెట్టినప్పుడు ఆమె చాలా సంతోషపడింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు కూలగొట్టడం మానేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మ అనుగ్రహంతో ఈ వరకు కూడా ఆ ఇల్లు చాలా ఆనందమయంగా ఉంటున్నారు. ఇలా ఎన్నో చాలా చాలా జరిగాయి. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సంతానం కాని వారికి కూడా సంతానం జరిగింది. అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యత ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు గురుగారు. అయితే సూర్యోదయం, సూర్యాస్తమయం ఈ 2 కాలాల్లో కూడా భగవంతుని దర్శనానికి ఏది విశేషమైనదనేటువంటి ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. లేదు లేదు పొద్దున్నే సూర్యాస్తమయం, పొద్దున్నే సూర్యోదయంలో చూడాలి, సాయంత్రం పూట సూర్యాస్తమయంలో దర్శనం చేసుకోవాలి అంటారు. ఏది మంచిదంటారు? వస్త్రధారణ ఎలా ఉంటే మంచిదంటారు? చాలా మంచి విషయం అడిగారమ్మా. ఇవాళ రేపు ఈ యొక్క సాఫ్ట్‌వేర్ వచ్చిన తర్వాత చాలామంది కూడా నైట్ ఉద్యోగాలకు వెళ్ళటం, పొద్దున్నే లేవటం చాలా కష్టతరంగా ఉన్నది. కానీ ఏది ఏమైనా కానీ మనకు ఆదివారము, శనివారం, ఆదివారాలు వాళ్ళు కూడా హాలిడేస్ ఇస్తున్నారు. సో, కాబట్టి ఆ యొక్క సమయంలో ఉదయం సూర్యోదయానికి ముందు లేచి, స్నానం చేసి, ఉతికారేసిన బట్టలు కట్టుకొని, సాంప్రదాయమైనటువంటి బట్టలు వేసుకొని, మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు, ఒకరి వల్ల మనకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు వస్త్రధారణ చేసుకొని, ఆడవారు కానీ, మగవారు కానీ ఎవరైనా సరే మన యొక్క సాంప్రదాయం ఏదైతే ఉందో, మన సాంప్రదాయం విభూది అయితే విభూది, తిలకమైతే తిలకము, లేదా నామాలు పెట్టుకునే వారు నామాలు కూడా పెట్టుకోవచ్చు. ఆడవారు చీర కట్టుకొని రావచ్చు. లేదా వారు ఏదన్నా
ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నారంటే డ్రెస్ వేసుకుని రావచ్చు. కానీ టీ షర్ట్లు, ప్యాంట్ షర్ట్ వేసుకోవటం బాగుండదని నా అభిప్రాయం. బయటికి వెళ్ళినప్పుడు వేసుకోండమ్మా. నేనేం దానికి అర్థం లేదు. దేవాలయానికి వచ్చినప్పుడు చీరతో వస్తే అమ్మ చూస్తే అమ్మవారిని చూసినా, అక్కడ పక్కన భక్తుని చూసినా అమ్మవారి స్వరూపం కనిపించాలి. ఆడవాళ్ళల్లో అమ్మ స్వరూపం కనిపించాలి. అమ్మనే చూస్తున్నానా అనేటటువంటి భావన భక్తులలోనే కానీ, అర్చక స్వాములలోనే కానీ కలగాలి. వేరే భావనలు ఎవరికీ రాకూడదని నా యొక్క ఆలోచన. అలాగే పురుషులు కూడా మంచి పంచ లేదా లుంగీ లేదా చొక్కా వేసుకొని వెళ్ళాలి. చాలామంది కొంతమంది నిక్కర్లు వేసుకొని వస్తున్నారు కొంతమంది దేవాలయాలకు. మన సాంప్రదాయం కాదది. కాబట్టి మన సాంప్రదాయం ఏమిటి? మనకు పెద్దవాళ్ళు ఏమి ఇచ్చారు మనకి? పొద్దునే లేవాలి, స్నానం చేయాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, సూర్య నమస్కారాలు చేసుకోవాలి, సాయంత్రం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం సంధ్యావందనం చేసుకోవాలి అనేటటువంటి విషయాలు చెప్పారు. కాలు కడుక్కొని ఇంట్లోకి రావాలి, చెప్పులు బయట వదిలిపెట్టి రావాలి అనేటటువంటి విషయాలు సైన్స్ ప్రకారంగా కూడా ఈ ప్రూఫ్ అయ్యి. కాబట్టి మన సాంప్రదాయము, మన యొక్క కట్టుబాట్లు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భగవంతునికి నమస్కారం చేసేటప్పుడు మన యొక్క చాలామంది కూడా భగవంతుడికి నమస్కారం చేసేటప్పుడు నిలబడి దండం పెడతారు. నిలబడి దండం పెట్టడం అనేటటువంటిది అది పద్ధతి కాదు. తల వంచాలి, తలకాయ వంచి నమస్కారం చేసుకోవాలి. అంటే శిరస్సును వంచి నమస్కారం చేయటం ఏమిటి అంటే ఈ యొక్క కర్మలు వాడి నుదుటిని ఏమి రాసిందో ఏమో అంటారు కొంతమంది పెద్దవారు. అంటే ఈ నుదుట రాసినటువంటి రాతలను మార్చేటటువంటి ఒక కెపాసిటీ కలవాడు భగవంతుడు ఒక్కడే, ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో. కాబట్టి ఈ రాతను కూడా మార్చేసి నన్ను సద్గతి ప్రసాదించు తండ్రి జగన్మాత అని ప్రసాదించమని భగవంతుని శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి. అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలామంది కొంతమంది కళ్ళు మూసుకునే నమస్కారం చేస్తారు. కాదు, కళ్ళు తెరిచి భగవంతుని చూడాలి. అమ్మవారు బహుశా అమ్మవారి దేవాలయానికి వెళ్ళారనుకోండి, అమ్మవారికి ఏం చీర కట్టారు, అమ్మవారికి ఎలాంటి పూలమాలలు వేశారు, అమ్మవారికి ఎలాంటి వస్తువులు ఉన్నాయి, అమ్మవారు ఎలా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంది అని చూడాలి. అదే శివాలయంకి వెళ్ళారు, స్వామివారికి ఎలా రాశారు, విభూది ఎలా ఉంది, ఆహా భస్మం స్వామివారితో ఎంత బాగుందని చూసి దాన్ని మనసులో నిలుపుకొని సమయం ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని మనం చూసినటువంటి ఏ రూపమైతే ఉంటుందో ఆ రూపాన్ని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుని ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొంది మనం మన యొక్క స్వగృహానికి రావాలి. అది పద్ధతి ఏమో. ఇక మంత్ర సాధన అది ఏ విధంగా ఉండాలంటారు? అంటే పుస్తకాల్లో మంత్రాలు అవైలబుల్‌గా ఉన్నాయి. యూట్యూబుల్లో చాలామంది చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పెద్దలు చెప్పిన మాట గురుముఖః నేర్చుకుంటే మంచిది, తెలుసుకుంటే మంచిది, ఉపాసన చేస్తే మంచిది అంటారు. దీనిపై మీ అభిప్రాయం? శ్లోకాలు వేరు, మంత్రాలు వేరమ్మా. మనం యొక్క ఏమిటి అంటే ఉదాహరణ చెప్పుకోవాలి అంటే పొద్దున ఉన్నప్పుడు మనం టిఫిన్ చేస్తాము, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి భోజనం చేస్తాం. భోజనము అంటే చాలా విశేషమైనటువంటి మనము టిఫిన్ చేస్తామంటే చాలా సింపుల్ అమ్మా. సో ఏమిటి అంటే లలితా సహస్రనామము చదువుకోవచ్చు, పారాయణం చేయవచ్చు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురుని ప్రార్థన చేసుకునేసేసి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని చదువుకోవచ్చు. శ్లోకాలకు తప్పులేము. ఉపాసనా మార్గంలో వెళ్ళినప్పుడు మటుకు ఒక లలిత ఉపాసనే కానీ, బాలా త్రిపుర సుందరి కానీ, ఇవాళ రేపంతా చాలామంది వారాహి మంత్రాన్ని చాలా చేస్తున్నారు. వారాహి మంత్రమే కానీ, ఖాళీ ఉపాసనే కానీ, ఉపాసనా మార్గంలో వెళ్ళినప్పుడు గురువుల అనుగ్రహం ఉండాలి. మా యొక్క గురువు గారు విఎస్పి తెన్నేటి గారు, అలాగే మరియు పెద్ద పెద్ద గురువులు గారు, పీఠాధిపతులు కూడా ఉన్నారు. ఏమిటి అంటే గురు యొక్క అనుగ్రహం ఎప్పుడైతే ఉంటుందో మంత్ర సాధన అనేటటువంటిది సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడుతుంది. గురువు అనుగ్రహం లేదనుకోండి, అది వేరే మార్గంలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వెళ్తాయి అని నేను ఖచ్చితంగా చెప్పను.
వెళ్ళే అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి గురువుగారితో మన యొక్క అనుభవాలు చెప్తాం. గురువుగారు మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా మంత్రానుష్ఠానం చేసేటప్పుడు నాకు కాళీ అమ్మవారు స్వప్నంలో దర్శనమైంది గురువుగారు. మరి నన్ను ఏం చేయమంటారు అని చెప్పి గురువుగారిని అడగవచ్చు. అదే నువ్వు యూట్యూబ్‌లో కానీ, పుస్తకంలో గాని చూస్తే అయితే నువ్వు ఎవరిని అడగగలుగుతావు? అంటే మామూలుగా మనం మాట్లాడుకునేటటువంటి సంభాషణ క్లియర్‌గా చెప్పాలంటే ఎవరిని అడగగలుగుతాం? ఒక గురువుగారిని అడుగుతాం. "ఆ! సరేనన్నా మంచిదే నువ్వు చేసుకో" అంటారు. అంటే ఉపాసన తీసుకొని అడిగినటువంటి గురువు వేరు. చాలామంది గురువులుంటారు. నేను అట్లని కాదు. సాధన చేసేటటువంటి గురువులు వేరు. సద్గురువులు వేరు. మనకు మార్గాన్ని చెప్పే గురువులు వేరుంటారు. కాబట్టి సద్గురువును ఆశ్రయించి ఆ యొక్క ఏదైతే మన మంత్ర ఉపదేశం తీసుకున్నామో పెద్దవాళ్ళు చెప్పేది ఏంటి అంటే మంత్రం తీసుకున్న తర్వాత వాటికి అక్షర లక్ష చేయాలి అని చెప్తారు. అక్షర లక్ష జరిగిన తర్వాత హోమం, తర్పణం, ఆ తర్వాత మార్జనం ఉంటుంది. ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ ప్రక్రియ కార్యక్రమం అంతా జరగాలి అంటే గురువు అనుగ్రహం కావాలి. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువును మనము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించాలి. ఇంకోటి ఏమిటి అంటే తల్లిదండ్రులను పూజించాలి. తల్లిదండ్రిని పూజించిన తర్వాత గురువు, తర్వాత దైవం. తల్లి, తండ్రి, గురువు, దైవం అని పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ యొక్క శాస్త్రంలో మనం దిగామంటే చాలా 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 విషయాలుంటాయి. కాబట్టి మనం అమ్మవారి అనుగ్రహం కావాలి, మంత్ర సాధన కావాలి అంటే మంచి మార్గంలో వెళ్ళాలనుకున్నటువంటి వారు మంచి గురువుని పట్టుకుంటే అది బావుంటుందని నా అభిప్రాయం. మరి ఇంతమంది దేవతలున్నారు. అయితే దేవతారాధన కూడా చాలా రకాలుగా ఉంటుంది. అయితే ఏ దేవతారాధన విశేషమైనదంటారు? ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా చెప్పుకోదగ్గటువంటిది జీవితంలో పైకి రావాలి. ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి. ఆరోగ్యంగా ఉండాలి. నేను, నా భార్య, నా పిల్లలు బావుండాలి. ఈ రాష్ట్రం బావుండాలి. దేశం బావుండాలని కోరుకుంటా. అలాంటప్పుడు సౌభాగ్యవతి భవ అని పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు. అంటే సౌభాగ్యవతి భవ అంటే అమ్మవారి అనుగ్రహం. సో, కాబట్టి ఏమిటి అంటే అమ్మవారిని పూజించటం చాలా విశేషం. కొంతమంది ఏమంటారంటే, లేదండి నేను సోమవారం శివాలయం వెళ్తానండి. నేను అన్ని శివుడికే చెప్తాను అంటారు. శివుడిని పూజించినంత మాత్రం అమ్మవారిని పూజించవద్దని కాదు. ఏమిటి అంటే పార్వతీ పరమేశ్వరుని పూజించాలి. ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ బాగున్నారా అని అడుగుతాం. ఆయన పక్కనే ఉంటారు. సార్ బాగున్నారా అంటారు. అమ్మ బాగున్నారా అని చెప్పేసి మన ఇంటి బయటికి రాము కదా. పక్కన వారు సార్ ఉన్నప్పుడు సార్ బాగున్నారా అని అడుగుతాం. అలాగేనమ్మా ఈ యొక్క ప్రాపంచిక విషయంలో ఏ విధంగా అయితే మనం మన పక్కన వారికి ఏ విధంగా మర్యాదిస్తున్నామో అలాగే పార్వతీ పరమేశ్వర స్వరూపమైనటువంటి యావత్ ప్రపంచమంతా కూడా పార్వతీ పరమేశ్వర లయమై ఉంది. కాబట్టి ఈ యొక్క భగవద్ అనుగ్రహం రావాలి అంటే అమ్మవారిని పూజించాలి, శివుణ్ణి పూజించాలి. కాబట్టి శివశక్తాయుక్తం అని మనకు పెద్దవారు చెప్పి అన్నారు. కాబట్టి భగవద్ అనుగ్రహం కోరేటటువంటి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని, శివుణ్ణి సాధన చేయాలి. వారి యొక్క అనుగ్రహం పొందాలని అమ్మవారిని సరే గురువుగారు. చాలామందికి చిన్న చిన్న సందేహాలుంటాయి. వాటిలో కొన్ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రస్తావన చేయాలని కోరుతున్నాను. అయితే ముందుగా నాకే ఎందుకిన్ని కష్టాలుంటాయి? నా జాతకం బావుంది. అన్నీ బావున్నాయి. కానీ నా లైఫ్ పర్పస్ ఏంటో నాకు తెలియడం లేదు. ఎలా స్పిరిచ్యువల్ గ్రోత్ కావాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అమ్మ ఏదైనా సాధన చేసేటప్పుడు పెద్దల అనుగ్రహం ఉండాలి. తల్లిదండ్రిని పూజించాలి. పెద్దలు చెప్పేటటువంటి విషయాన్ని మనం ఒకసారి మననం చేసుకుంటాం. ఈ యొక్క ఛానల్ చూస్తున్నటువంటి వారందరికీ కూడా తెలుసు. ఈ విషయాలన్నీ కూడా తెలుసు. కాకపోతే ఏమిటి అంటే మరొక్కసారి మన ప్రేక్షక మహాశీలకు గుర్తు చేస్తున్నాం మనం అంతే. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఎంతోమంది చెప్తున్నారు. పెద్దవాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, ఇంకెవరే కానీ ఎంతోమంది పీఠాధిపతులు ఉన్నారు. అందరూ కూడా చెప్పేది ఒకటే మార్గం ఏమిటి అంటే తల్లిదండ్రులను పూజించండి. భగవద్ అనుగ్రహం చేయండి. అలాంటప్పుడు భగవద్ అనుగ్రహం కోసం దేవాలయానికి ఏ విధంగా అయితే వెళ్తున్నావో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు కూడా మనం మర్యాద ఇవ్వాలి.
వాళ్ళని కూడా మనం సంస్కారవంతులుగా చూడాలి. అప్పుడు నువ్వు చేసేటటువంటి అభిషేకమే కానీ, నువ్వు చేసేటటువంటి కుంకుమార్చనే కానీ అది 10 రెట్లు ప్రభావం ఫలితం వస్తుంది. అలాగే చాలామంది పెద్దవాళ్ళు చెప్పేటటువంటి విషయము, ఇప్పుడు తల్లిదండ్రుల ద్వారా మనకు ఆస్తి సంక్రమిస్తుంది. అంటే మా నాన్నగారి ఇల్లండి, మా అమ్మగారి పట్టు చీరండి, మా అమ్మ సొమ్ములండి అని చెప్తారు చాలామంది. అయితే ఈ సంస్కారం అనేటటువంటిది, ఈ ఆస్తులు అనేటటువంటిది, కర్మలు అనేటటువంటిది వాళ్ళ ద్వారా మనం తీసుకుంటున్నాం. ఆస్తివి తీసుకున్నాం, సొమ్ములు తీసుకున్నాం. మరి వాళ్ళ కర్మను కూడా తీసుకోవాలి కదా! అట్లనే వాళ్ళ కర్మను మొత్తము మీరు తీసుకోమని నేను అంటలేదు. అంటే వాళ్ళ సంస్కారము, జన్మ సంస్కారం ఏదైతే ఉందో ఆ సంస్కారంలో కొంత భాగం నీకు వచ్చిండొచ్చు. అది పుణ్యప్రభావం అనుకో, మీరు చేసిన పుణ్యం ఇంకెక్కువ అవుతుంది. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉండవచ్చు. ఒకవేళ తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి పిల్లల కోసం పొరపాట్లు చేసి ఉండొచ్చు. ఆ పొరపాట్ల వల్ల చేసిన ఏదైతే పాప ఫలితం ఉంటుందో ఆ పొరపాట్ల ఫలితం కూడా మీరు అనుభవించాల్సి ఉంటుంది. అట్లనే తల్లిదండ్రులు పొరపాట్లు చేస్తున్నారని నేను అనను. ఏమిటి అంటే అది ఆ పొరపాటు వల్ల రావచ్చు, లేదా ఇంట్లో వాస్తు దోషాలు ఏమన్నా ఉండొచ్చు, లేదా ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళారు మీరు. అయ్యా మీరు శివాభిషేకం చేయించండి అన్నాడు. "ఆ, అభిషేకం చేయించకపోతే ఏమవుతుంది? ప్రదక్షిణం చేస్తే చాలుగా, అభిషేకమే చేయాలా?" అనేటటువంటి ఆలోచన కొంతమంది భక్తుల్లో ఉంటుంది. ఆయన ఏ రాశిలో ఏమి ఫలితాలు చూశారో ఆ ఫలితాన్ని బట్టి ఆయన చెప్పారు. ఆ ఫలితం ఆయన చెప్పిన దాని వల్ల మీరు చేస్తే ఆ ఫలితం వస్తుంది. మీరు వేరే ఫలితం చేసి నాకు రాలేదు అంటే దానికి మనం ఏం చెప్పలేం కదా! సో, ఏమిటి అంటే పెద్దవాళ్ళు చెప్పినటువంటి, గురువులు చెప్పినటువంటి మార్గంలో వాళ్ళు ఏది ఉద్దేశించి చెప్తారో, దేని గురించి వాళ్ళు ఆలోచించి చెప్తారో వారికి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆ శాస్త్రం తెలిసిన వారు, ఆ యొక్క మార్గంలో ఉన్నవారు చెప్పిన మార్గాన్ని మనం అనుసరిస్తే మనం సరియైన మార్గంలో వెళ్తాం. అప్పుడు మనం చేసే పూజలే గానీ, మన ఇంట్లో మన భార్య, మన పిల్లలే కానీ, మన ఇల్లే గానీ సుఖ సంతోషాలతోటి, భోగ భాగ్యాలతోటి హరివిల్లు వెల్లివిరుస్తూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సరే, భార్యాభర్తలు అన్నారు. దాంపత్య జీవితం ఎలా ఉండాలంటారు? దాంపత్య జీవితం అనేటటువంటిది పార్వతీ పరమేశ్వరుల్లాగా ఆనందమయంగా ఉండాలమ్మా. ఏమిటి అంటే ఇవాళ రేపు చాలామంది కూడా ఎవరిని ప్రత్యేకంగా ఉద్దేశించి చెప్పటం లేదమ్మా. సామాజికంగా జరిగేటటువంటి విషయాలను చెప్తున్నాను. ఈ యొక్క సాఫ్ట్‌వేర్ వచ్చిన తర్వాత భార్య, భర్త ఇద్దరు ఉద్యోగాలు చేయటం. తర్వాత ఏమిటి అంటే, ఏ మీకేనా అన్నీ ఉండేది మాకు ఉంటాయి కదా! అనేటటువంటి ఆలోచనలు రావటం. ఉండాలమ్మా, సహజమే. ఎవరికైనా కానీ సహజమైన లక్షణాలు ఉంటాయి. ఇదేమి కాదన్ను. ఏమిటి అంటే వాటి యొక్క ఏదైతే మనకు పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారో, శాస్త్రము చెప్పి ఉందో, ఆ యొక్క శాస్త్రాన్ని మనము ధిక్కరించరాదు. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినది ఏమిటి అంటే, ఈ సమయానికి లేవాలి, ఈ సమయానికి పడుకోవాలి అనేటటువంటి సమయాన్ని చెప్పారు. భార్యాభర్త ఎలా ఉండాలి అనేటటువంటి శాస్త్రం చెప్పి ఉన్నది. శాస్త్ర ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఇంకోటి ఏమిటి అంటే, చంద్రుడు రాత్రిపూట ఉంటాడు, సూర్యుడు పొద్దున పూట ఉంటాడు. లేదండి చంద్రుడు రాత్రిపూట ఎందుకండి, పొద్దునొస్తే బాగుంటుంది కదా! లేదండి సూర్యుడు పొద్దునెందుకు, రాత్రి వస్తే బాగుండదా అంటే అది ధర్మం అండి. యుగ యుగాల నుంచి వచ్చేటటువంటి ధర్మం అది. కాబట్టి సూర్యచంద్రులు వారి వారి యొక్క ధర్మాన్ని ఏ విధంగా వారు నిర్వర్తిస్తున్నారో, భార్యాభర్త అనేటటువంటి వారు కూడా వారి యొక్క ధర్మాన్ని నిర్వర్తించుకొని, ఎవరికైనా ఒకరికి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు తగ్గాలి. భార్యకు కోపం వచ్చినప్పుడు భర్త తగ్గాలి, భర్తకు కోపం వచ్చినప్పుడు భార్య తగ్గాలి. సుఖము, కష్టము రెండిట్లలో ఉండి ఆ రెండు కూడా అనుభవించినటువంటిదే దాంపత్య జీవితం అనేటటువంటిది. మనము మామూలుగా చెప్పాలనుకుంటే ఉగాది పచ్చడి ఉంటుంది. అన్ని రకాలమైనటువంటి ఆ యొక్క రుచులతోటి, షడ్‌రుచులతో ఏర్పడుతుంది. అలాగే ఉగాది పచ్చడి ఏ విధంగా అయితే అన్ని రుచులతో ఉంటుందో, దాంపత్య జీవితం కూడా అన్ని రుచులను చూడాలి. కష్టాలను, సుఖాలను అన్నిటిని చూడాలి. పిల్లలను పెంచాలి, పెద్ద చేయాలి. వారికి మన యొక్క సనాతన ధర్మం అనేటటువంటిది ఏమిటి,
మన చరిత్ర ఏమిటి? మనం వారికి అందించాలి. స్కూలు పంపించేసాం మన బాధ్యత అయిపోయిందని కాదు. స్కూల్‌లో ఎలా చెప్తున్నారు? స్కూల్‌లో ఎలా ఉన్నారు? వారు ఏం నేర్చుకుంటున్నారు? అనేటటువంటి విషయం కూడా మనం మన తల్లిదండ్రుల ప్రభావం అనేటటువంటిది పిల్లల మీద చాలా ఉంటుంది. ముఖ్యంగా తల్లి, తర్వాత తండ్రి. కాబట్టి వారి యొక్క ప్రభావమే మీరు పెంచేటటువంటి పిల్లలు దేశ భవిష్యత్తులో వాళ్ళ అల్లూరి సీతారామరాజే కావచ్చు, కర్ణుడే రావచ్చు, అర్జునుడే కావచ్చు, భీముడే కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఒక మంచి వ్యక్తిని మీరు ప్రపంచానికి అందించాలనుకుంటున్నప్పుడు తల్లిదండ్రి కష్టపడాలి, తల్లిదండ్రి సుఖపడాలి, మంచి పిల్లల్ని కనాలి, మంచి పిల్లల్ని పెంచాలి. భవిష్యత్తులో వారిని తీర్చిదిద్దేటటువంటి యొక్క బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను మనం ప్రతి ఒక్కరు కూడా జాతి, మత, కుల భేదాలు లేవండి దీంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాలని గుర్తుపెట్టుకుంటే మన భారతదేశము ఎంతో పురోగతి చెందుతుందని నేను భావిస్తున్నాను. గురుగారు, అందరికీ జీవితంలో కావాల్సిందేంటంటే ఆర్థిక పురోగతి. అప్పులు లేకుండా ధనవంతులైపోవాలి. లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తూ ఆనందంగా అందరూ ఉండాలని కోరుకుంటారు. వాటి కోసం ఏమైనా పూజలుంటాయా? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవివత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. లక్ష్మి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కావాలి. ఏమిటి అంటే ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి పాలు. కాబట్టి పాలతో చేసేటువంటి పదార్థం అవి మనం అమ్మవారికి శుక్రవారం రోజు పాయసాన్నం లేదా బెల్లపన్నం నైవేద్యం పెట్టి లక్ష్మీ అష్టోత్తరము లేదా లక్ష్మీ సహస్రనామం లేదా లక్ష్మీ స్తోత్రం ఈ మూడిట్లో ఏది చేసినా చాలా విశేషమైన ఫలితాలు జరుగుతాయి. అలాగే ముఖ్యంగా భక్తులకు ఎవరికైనా ఇంటికి దగ్గరలో లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఉంటే ఇంకా చాలా విశేషమైనటువంటిది. ఎందుకు అంటే లక్ష్మీనారాయణ స్వామి యొక్క హృదయం దగ్గర ఉండేటటువంటిది లక్ష్మి. కాబట్టి మనము ఇద్దరిని కూడా కొలిస్తే ఇంకా ఫలితాలు ఎక్కువగా కలుస్తాయి. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనుకున్న వారు లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ లేదా లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ లేనప్పుడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి వారు ఉజ్జయిని మహాకాళి అమ్మ. కాబట్టి మీకు ఒకవేళ అమ్మవారి దేవాలయం దగ్గర అనిపిస్తే ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని కూడా సందర్శించవచ్చును. ముఖ్యంగా చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే సరస్వతీదేవి అంటే చదువుల తల్లి అంటారు. ఒకవేళ ఎవరికైనా ఇంటికి దగ్గరలో సరస్వతీ దేవాలయం ఉంటే సరస్వతి కూడా లక్ష్మీ స్వరూపమే. ఉదాహరణ మనం చెప్పుకోవాలనుకుంటే ఐఏఎస్, ఐపీఎస్ చదివిన వాళ్ళ యొక్క జీతాలు ఎలా ఉంటాయి అందరికీ తెలుసు. అంటే దాని అర్థం ఏమిటి? బాగా చదువుకున్నటువంటి వ్యక్తికి బాగా ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర డబ్బులు బాగా ఉంటాయి. అంటే దాని అర్థము సరస్వతీదేవిని కొలిస్తే కూడా డబ్బులు వస్తాయని మనకు తెలియకనే చెప్తున్నది అక్కడ అమ్మవారు. కాబట్టి మనం కొన్ని విషయాలలో మనం దాన్ని సంగ్రహణంగా తెలుసుకొని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురిని కూడా పూజించిన లక్ష్మీ అనుగ్రహం మనకు కలుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క సందర్భంగా నేను చెప్పేటటువంటి ఏమిటి అంటే ఇంట్లో పనికిరానివంటి వస్తువులు ఏమైనా ఉంటే వాటిని తీసేసి మన యొక్క ఇంటిని పరిశుభ్రంగా ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే భగవంతుని అనుగ్రహం అంత బాగా ఉంటుందని మనకు పెద్దలు చెప్పి ఉన్నారమ్మ. శుభమస్తు. ఇక్కడ మరొక చిన్న ప్రశ్న. చాలామంది మీ మాటలు విన్న తర్వాత అడగబోయే ప్రశ్న. గురువుగారు, ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే పొద్దున్న చేసుకోమంటారా? సాయంత్రం చేసుకోమంటారా? వారి వారి యొక్క సమయాన్ని బట్టి ముఖ్యంగా ఇంట్లో మటుకు ఇల్లంతా పరిశుభ్రంగా చేసుకొని నీళ్లు చల్లి తుడిచి
ఇంట్లంతా కూడా ఆ నీళ్లు చల్లి తుడిచేటప్పుడు కూడా దుట్టుప్పు వేసి నీళ్ళల్లో తుడుచుకుంటే దృష్టి దోషాలు, గ్రహ దోషాలు, గృహ దోషాలు కొంత భాగం తగ్గుతుంది. అలాగే లక్ష్మి యొక్క ప్రతిమ వెండిదే కానీ బంగారమే కానీ లేదా ఫోటో అయినా సరే పెట్టుకున్నప్పుడు లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా కాదు, మీరు లక్ష్మీ విగ్రహాన్ని పూజిస్తున్నా కూడా లక్ష్మీనారాయణ ఉన్నట్టుగా భావన చేసుకొని మీరు అమ్మవారి అష్టోత్తరమ్మ కానీ లేదా అమ్మవారి సహస్రనామం కానీ చేసుకొని, అలాగే ముఖ్యంగా పాల్ నైవేద్యం పెట్టి, చక్కెర నైవేద్యం పెట్టి లేదా మీరు పాయసాన్ని నైవేద్యం పెట్టిన చాలా విశేషమైన ఫలితాలు జరుగుతాయి. అలాగే ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మంచిది. ఇప్పుడు పాలు దొరికిన వాళ్ళు ఉంటారు, లేదా పాయసం చేసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. వారికి అవకాశం లేని వాళ్ళు సంగతి చెప్తున్నా. అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా చేయాలి. అవకాశం లేని వారికి మాత్రం డ్రై ఫ్రూట్స్ నైవేద్యం పెడితే కూడా అమ్మవారికి చాలా విశేషమైనటువంటిది. కాబట్టి ఈ విధంగా అమ్మవారిని పూజించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది మన ప్రేక్షక మహాశయులు అందరూ కూడా, భక్తులందరూ కూడా సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్యః, పృథివీ సస్యశ్యాలినీ, దేశేయం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయాః, అపుత్రాः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः, అధనాः సధనాः సంతు, జీవంతు శరదాం శతం. శ్రీ విజయిని మహాకాళీ మాత పూజ. ఎక్కువగా సాధన చేయటం వల్ల కష్టాలొస్తాయా గురువుగారు? ఎక్కువ సాధనల వల్ల కష్టాలు రావమ్మా. సాధనలు సరిగా చేయకపోతే కష్టాలు వస్తాయి. పొద్దున్నే చల్లనీరు స్నానం చేసి పూజించమన్నాడు. చల్లనీళ్ళే పోసుకోవాలా? వేనీళ్ళు పోసుకుంటే ఏమవుతుందిలే అనుకుంటారు. అక్కడ ఒకటి మైనస్ పాయింట్. నేను అమ్మకు దండం పెడతానండి. మా నాన్నంటే నాకు ఇష్టం లేదు. మా నాన్న ఎప్పుడు అరుస్తూ ఉంటారు. కాదండి, మీ అమ్మని నడిచిన, మీ నాన్నని నడిచిన, మీ అమ్మ నాన్న రూమ్లేసి కొట్టినా సరే వాళ్ళ కాళ్ళు మొక్కాల్సిందే, తప్పదది. శాస్త్రము, ధర్మము, శాస్త్రము ధర్మం ఏదైతే చెబుతుందో అది నువ్వు చేయాలి, చేయించాలి అంతే. దాంట్లో ఎలాంటివి కూడా ఏమీ సోర్స్ లేవు అక్కడ. ఇంకా చేయాలి అంత తప్పదు, చేయాల్సిందే అన్నమాట. సో తల్లిదండ్రుని పూజించాలి. తల్లిదండ్రులు లేరు, మీరు సపోజ్ ఏదైనా అమెరికాలో ఉన్నారు, జపాన్లో ఉన్నారు, తల్లిదండ్రులు ఫోటో పెట్టుకోండి, వారికి నమస్కారం చేసుకోండి, వారిని పూజించండి. తల్లి, తండ్రి, గురువు, దైవం, 4వ స్టెప్ దైవం. కాబట్టి తల్లిదండ్రిని పూజించిన తర్వాత వారిని పూజించాలి. అలాగే ఇప్పుడు అరటిపండు నైవేద్యం పెట్టమని గురువుగారు చెప్తారు. అరటిపండు దొరకలేదండి, నేను కొబ్బరికాయ కొడతాను కాదండి, అరటిపండే పెట్టాలి, అంతేనండి. అరటిపండు పెడితేనే అక్కడ నైవేద్యం. ఉదాహరణకు మనం హనుమంతుని చేసుకుంటే హనుమంతుడికి సింధూరం అంటే చాలా విశేషం. లేదండి మాకు సింధూరం దొరకదండి, నేను హనుమంతుడి బొట్టు పెడతాను అంటే పద్ధతి, బొట్టు పెట్టచ్చు, ఆయన ఏం అనుకోరు. ఫలితం మటుకు నార్మల్గా ఉంటుంది నీకు. సరేనా? సరే, నువ్వు 10 రూపాయలు అడిగావు కదా, 5 రూపాయలు ఇస్తానులే నాన్న నీకు తప్పకుండా అంటాడు ఆయన కూడా. ఇంకా నువ్వు మరి మైనస్ పాయింట్గా మైనస్ పాయింట్కి వస్తాడు కదా. నీకు ఇష్టమైనటువంటిది అంటే మామూలుగా మన సంభాషణలో చెప్తున్నాడమ్మ. మనకు గులాబ్ జామ్ ఇష్టమమ్మా. ఏమేంటుంది గురువుగారు, నేను మీకు మంచి సున్నుండలు తీసుకొచ్చి పెడతాను గురువుగారికి, తింటాను. కానీ గులాబ్ జామ్ నాకు ఇష్టమైనటువంటిది, కానీ సున్నుండలు కూడా తింటాను, దానికేం లేదు. గులాబ్ జామ్ తిన్నటువంటి ఇచ్చేటప్పుడు ఆశీర్వచనం వేరు ఉంటుంది, సున్నుండలు ఇచ్చినప్పుడు ఆశీర్వచనం వేరు ఉంటుంది. అలాగే మామూలు సంభాషణ అలా చెప్పుకుంటే భగవంతునికి ఇష్టమైనటువంటి అసలు ఇవన్నీ కూడా కాదు అంటే మాకు శ్రీకృష్ణుని చెప్పినటువంటి విషయమే. పత్రం, పుష్పం, ఫలం తూయమన్నారు, అంత ఆకు పెట్టమన్నారు, అంత నీళ్లు పోయమన్నారు, నమస్కారం పెట్టమన్నారు. ముఖ్యంగా భగవద్ అనుగ్రహంలో మన యొక్క డివోషనల్ మార్గంలో వెళ్ళాలి అన్నప్పుడు సర్గుణోపాసన వచ్చినప్పుడు నివేదన, అర్ఘ్యము, పాద్యము, ఆచమనము ఇవన్నీ ఉంటాయి. ఒక ఒక స్థితికి వెళ్ళిన తర్వాత
భగవంతుని యొక్క అపురూపమైనటువంటి శక్తి మన యొక్క శరీరంలో ప్రవేశించినప్పుడు అమ్మవారు నేనా అమ్మవారా అనేటటువంటి స్థితికి వెళ్ళినప్పుడు మొత్తము కూడా ఈ ప్రపంచమంతా కూడా అమ్మనే కనిపిస్తుంది. ఇంకేమీ కనిపించదు అప్పుడు. కాబట్టి అలాంటి స్థితికి మనం భగవంతుని సాధన చేయాలి. అమ్మవారే కానీ, శివుడే కానీ అలాంటి సాధన చేసి భగవదనుగ్రహం పొంది ఈ యొక్క జన్మను చరితార్థం చేసుకున్నటువంటి వాడే ఉత్తమమైనటువంటి జన్మ పొందినటువంటి వాడవుతాడు. కాబట్టి మానవ జన్మ వచ్చింది మనము ఉద్ధరించడానికి, మన యొక్క సంసార బాధ్యతలు చూసుకుంటూ, భగవదనుగ్రహం చేసుకుంటూ, ఈ యొక్క భగవత్ తత్వాన్ని మన యొక్క భారతదేశం అంతా కూడా మనం చాటి చెప్పాలి. మన సాంప్రదాయాలే కానీ, మన సనాతన ధర్మమే ఏదైతే ఉందో మన భారతదేశం అంతా కూడా మన ప్రాచుర్యం చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది అంటారు గురుగారు, మా అబ్బాయి చదువు మీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాడండి. ఏమిటో ఏం అర్థం కావటం లేదు. పూజలతో ఏవైనా చదువు వచ్చేలా చేయొచ్చా గురువుగారు అని అంటారు. వాళ్ళకేం చెప్తారు? పూజలతో చేయవచ్చమ్మా. 100% నేను చెప్పగలుగుతాను. ఏమిటి అంటే పిల్లలు కూడా సాధన ఉండాలి. అబ్బాయి 10% చదివితే 90% అమ్మానుగ్రహం వస్తుందండి. అలాగే ముఖ్యంగా ఏమిటి అంటే పిల్లలు కూడా చదవటం లేదు అంటారు. కానీ అసలు వాడు ఎందుకు చదవట్లేదు, దేనివల్ల అన్నటువంటి విషయం కనుక్కొని ఆయనకి మన అబ్బాయికి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేటటువంటివి చూడాలి. లేదా 24 గంటలు మనం అంటే సంభాషణగా చెప్తున్నానమ్మా, వేరే అనుకోవద్దు. 24 గంటలు మీరు టీవీ ఆన్ చేసి పెట్టేసి 24 గంటలు సాంగ్స్ పెట్టేసి చదువుకుంటే ఎలా చదువుకుంటారమ్మా? పిల్లలు చదువుకోవడానికి కూడా సమయాన్ని కేటాయించాలి. వారికి కూడా ఆడుకోవడానికి సమయం ఇవ్వాలి, చదువుకోవడానికి సమయం ఇవ్వాలి. మీరు కూడా ఆ సమయాన్ని తీసుకోవాలి. తల్లిదండ్రులతో కూర్చొని నాన్న నాకు ఈరోజు స్కూల్ ఏది చెప్పారు అని మీరు కూడా కొంత సమయాన్ని రోజు కాకపోయినా కనీసం 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి సమయాన్ని ఇవ్వాలి వాళ్ళకి. ఇచ్చిన తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మీ అబ్బాయి చదవట్లేదు అన్నప్పుడు సరస్వతి దేవాలయానికి తీసుకెళ్ళి సరస్వతి యొక్క బుధవారం రోజు అమ్మవారికి అభిషేకం జరిపించి అమ్మవారి యొక్క కుంకుమ పెడితే తప్పకుండా ఐఏఎస్ ఐపీఎస్లు తప్పకుండా అవుతారని నేను అమ్మ అనుగ్రహం ద్వారా చెప్పగలుగుతున్నాను అమ్మ ఇది. అలాగే ముఖ్యంగా నేను చెప్పగలిగేదంటే మా తాతగారు ఆయుర్వేద వైద్యులు ఎండపల్లి వెంకటరామయ్య గారు, ఆయన మనవన్ని. ఏదో కొంత భావం నాకు తెలుసు కాబట్టి ఈ యొక్క ప్రశ్న వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సరస్వతి లేహ్యము లేదా సరస్వతి ఆకును వస్తుంది. ఆ సరస్వతి ఆకు తినిపించండి. ఆ యొక్క ఏదైతే మనకు సరస్వతి లేహ్యం ఉంటుందో ఆ లేహ్యం కూడా తినిపించండి. పొద్దున ఒక చెంచా, రాత్రి పడుకునేటప్పుడు చెంచా. అందరూ కూడా తినవచ్చు. అందరికీ కూడా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. చాలామంది అంటుంటారు, ఈ మధ్య నాకు గుర్తున్నట్లేదండి, ఏదో అనుకున్నాం, ఏదో వెళ్దాం అనుకున్నాం వెళ్ళలేకపోతున్నామండి, జ్ఞాపకశక్తి తగ్గుతున్నది అనుకుంటుంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క జ్ఞాపక శక్తి పెరగడానికి, చదువు పెరగడానికి, మేధాశక్తి పెంచుకోవడానికి కూడా ఈ యొక్క సరస్వతి లేహ్యం అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుందని పెద్దవాళ్ళు చెప్పిందని నేను చెప్తున్నాను. శుభమాసం. ఓకే గురుగారు. అయితే ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తూ ఉన్నాం కదా! మరి మానవాళి ఆ ప్రకృతి వైపరీత్యాల నుంచి ఏం నేర్చుకోవచ్చు? మీ సలహా ఏంటి? అమ్మ, మనము ప్రకృతిని చూస్తూ ఉన్నాను. నాకు 50 సంవత్సరాల పైనే ఉన్నాను. ఇప్పుడు నా యొక్క 50 సంవత్సరాల యొక్క ఈ వయసులో నేను చిన్నప్పటి నుంచి చూసినప్పుడు ప్రతి ఒక్క గ్రామమే కానీ, పట్టణమే కానీ, ఎక్కడికి పోయినా కానీ చెట్లు బాగా కనిపించేవి. వర్షాల టైంకు వర్షాలు కురిసేవి, ఎండల టైంకు ఎండలు వచ్చేవి. అంటే ఏమిటి, ప్రకృతి మాత ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహం ఇచ్చింది. అంటే ఇప్పుడు చెట్లు తగ్గిపోయినాయి, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇంకోటి ఏమిటి అంటే మనము చెట్లను పెంచటం తగ్గించాం. అలాగే ముఖ్యంగా నీటిని అవసరం ఉన్నా అవసరం లేకున్నా నిరుపయోగం చేస్తున్నాం. ఇప్పుడు మన ఉదాహరణ చెప్పుకోవాలనుకుంటే తెల్లవారుజామున కొన్ని ప్రదేశాలలో 5:30కు నీరు వదిలిపెడతారు తెల్లవారుజామున.
కొన్నిట్లల్లో నల్లలు కట్ చేసేవి కొన్ని ఉంటాయి. కొన్ని నల్లలు డైరెక్ట్‌గా ఉంటాయన్నమాట. ఆ నల్ల నల్ల నీళ్ళన్నీ కూడా రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ విధంగా చాలా నీటిని వృధా చేస్తున్నాం. ఇప్పుడు మనం వృధా చేసినటువంటి నీరుని మనం ఆదా చేసుకుంటే, ఆ నీటి వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు జరుగుతాయి. అలాగే ముఖ్యంగా యజ్ఞాలు, హోమాలు, జపాలు, పూజలు, అభిషేకాలు, భగవంతునికి ఏ విధంగా అయితే మనం హోమం చేస్తామో, హోమం వల్ల ప్రకృతిలో వర్షం కురుస్తుంది. వర్షము వల్ల ధాన్యం వస్తుంది. ధాన్యం వల్ల ఎంతోమంది ఆహారం తృప్తి పడుతుంది. భగవంతుడు తృప్తి పడతాడు. మన యొక్క ఈ యొక్క శరీరంలో కూడా జఠరాగ్నిలో భగవంతుడు ఉంటాడు. ఏమిటి అంటే శ్రీకృష్ణుడు చెప్తాడు మనకు, నీవు తీసుకున్న ఆహారాన్నంతా నేనే ఈ యొక్క జఠరాగ్నిలో ఉండి నేనే దాన్ని చూసుకుంటున్నాను అని చెప్తా. కాబట్టి భగవంతుని పూజలు బాగా చేయాలి, చెట్లను పెంచాలి, అలాగే నీటిని ఆదా చేసుకోవాలి. మనకు అవసరం ఉన్నంత వరకు మాత్రమే నీటిని వాడుకోవాలి. అవసరం ఉన్నంత వరకు చెట్లని, అవసరానికి మించి చెట్లను పెంచాలి. నీటిని అవసరం వరకు వాడుకోవాలి. అవసరానికి మించి చెట్లను పెంచాలి. మన చెట్లు గాలి, వాతావరణాన్ని కూడా చాలా విశేషమైనటువంటిది. ఇప్పుడు మనము కొన్ని యాదగిరి గుట్ట కానీ, లేదా శ్రీశైలం కానీ, లేదా మహానంది అలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఆ చెట్ల గాలి, ఆ యొక్క వాతావరణం మనము ఆ గాలి పీలుస్తున్నప్పుడు ఎన్ని ఏసీలు ఉన్నా కానీ వేస్ట్ అండి మనం. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి ఆ గాలి, ఆ వాతావరణాన్ని మనం పెంచుకోవాలనుకున్నప్పుడు, ప్రకృతి మాత మనకు సహకరించాలన్నప్పుడు మనం ప్రకృతికి సహకరించాలి. మనం ప్రకృతికి సహకరిస్తే ఆమె మనకు సహకరిస్తుంది. ప్రకృతి మాత వనదుర్గాదేవి. కాబట్టి దుర్గే స్మృత హరసిభీతమశేష జంతోః స్వస్తే సుతామతమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖభయహారిణి కాపదన్య సర్వోపకార కరుణాయ సదార్ధ చిత్త వనదుర్గాదేవి నమో నమః. జాతకం లేనిదే చాలామంది ముందుకు కదలరు. మానవాళిపై జాతక ప్రభావం ఉంటుందంటారా? మానవాళిపై జాతక ప్రభావం ఉంటుంది. ఈ యొక్క ప్రాణుల మీద కూడా ఉంటుంది. అంటే దాని ప్రభావం కొత్త భావం ఉంటుంది, మొత్తం భావం ఉంటుందని నేను చెప్పను. ఈ యొక్క జాతకం అనేటటువంటిది, జ్యోతిష్యం అనేటటువంటిది, జ్యోతిష్యము అంటే జ్యోతి ప్రజ్వలన అన్నమాట. తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ స్వర్గమయ అనేటటువంటిది మనకు స్కూల్లో అప్పట్లో బాగా చెప్పేవారు. మేము పెద్దవాళ్ళమే కదా, మరి ఇప్పుడు చెప్తున్నారో లేదో మాకు తెలియదు, కానీ చిన్నప్పుడు బాగా చెప్పేవారు మాకు. అలాగే ఈ యొక్క చీకటిలో మీరు ప్రయాణించవద్దు, జ్యోతిలో మీరు ప్రకాశంలో ప్రయాణించండి అని చెప్పి ప్రకాశాన్ని చూపించేటటువంటిదే జ్యోతిష్య ప్రకాశం అన్నమాట. కాబట్టి మనము కష్టపడాలి. మనము ఒక 25% కష్టపడితే 75% మన గురువుడు చూపించే మార్గంలో మనం వెళ్ళవచ్చు. ముఖ్యంగా మనకు సోమవారం చాలా విశేషమైనట్టుగా చెప్పారనుకోండి, ఆ రోజు మనం ఆ యొక్క కార్యక్రమం చేసుకున్నాం అనుకోండి, మనకు 90% దానికి ప్రభావం ఉంటుంది. కానీ సోమవారం నాకు కుదరలేదండి, నేను మంగళవారం వెళ్తానంటే దానికి గురువుగారు కూడా ఏం చేయలేదు. కాబట్టి ఆ యొక్క జ్యోతిష్య ప్రభావం అనేటటువంటిది ఆ విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఒక రామ అనేటటువంటిది చిత్తా నక్షత్రంతో కూడుకున్నటువంటిది. మరి రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారండి, మరి రామారావు గారు మరి టీచర్ అయ్యారండి అంటే వారి యొక్క పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఫలితాలు కూడా మనం చూసుకోవాలి. ఆయన పోయిన జన్మలో ఎన్ని దానాలు చేశారో, ఎన్ని యాగాలు చేశారో, ఎన్ని క్రతువులు చేయించారో, ఎంతమంది బ్రాహ్మణులను పోషించారో, ఎన్ని అగ్రహారాలు చూశారో, అంత గొప్ప తపస్సంపన్నులై ఈ యొక్క యుగంలో ఈ యొక్క దాంట్లో ఆయన ముఖ్యమంత్రి పదవి అలంకరించారు. కాబట్టి మనం ఏమిటి అంటే ఒకే ఒక్క అక్షరంతో కూడినటువంటి చాలామంది ఉంటారు ఈ యొక్క సంభాషణలో. ఈ జాతకాలు అనేటటువంటిది, జ్యోతిష్యం అనేటటువంటిది చాలా 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 గొప్ప ప్రపంచం అది. కాబట్టి మనం సూక్ష్మంగా చెప్పుకోవాలి అంటే రాసుల ప్రభావం, గ్రహాల ప్రభావం అనేటటువంటిది సామాన్యంగా ఉంటుంది. మనం నడుచుకునేటటువంటి ఒక నడవకను బట్టి కూడా ఉంటుంది. అలాగే మనం ఉండేటటువంటి ఇల్లు వాస్తు ప్రకారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు వంట రూము అనేటటువంటిది ఆగ్నేయ స్థానంలో ఉండాలి.
అలాంటిది మనకు ఈశాన్యంలో పెడతారు కొంతమంది. కాబట్టి ఈశాన్యంలో పెట్టేది భగవంతుని యొక్క ఫోటోలు మాత్రమే ఉండాలి. అలాంటప్పుడు ఏమవుతుందండి అనేటటువంటి కొంతమంది తర్కశాస్త్రం పండితులు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి నేనేం అంటలేదు. ఏ స్థానంలో ఏది ఉండాలో ఆ స్థానంలో అది ఉంటే దానికి ఆనందంగా ఉంటుంది. కళ్ళ స్థానంలో కళ్ళుండాలి, ముక్కు స్థానంలో ముక్కుండాలి, నోటి స్థానంలో నోరుండాలి. అలాగే మన యొక్క ఈ యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో, ఏ ఏ స్థానంలో ఏ అవయవాలైతే ఉన్నాయో, ఆ స్థానంలో అవయవాలు ఉంటే ఎంత అందంగా కనిపిస్తామో, వాస్తు అనేటటువంటిది కూడా అలాగే ఉంటే బాగుంటుందనేటటువంటిది నా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా ఆనందమయ జీవితం గడపాలి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు. ఈ మధ్య కాలంలో సినిమాల్లో కూడా మన ధర్మాన్ని, మన భక్తిని చూస్తూ ఉన్నాం. మీకెలా అనిపిస్తుంది ఆ ప్రభావం? సినిమాలో కూడా ఈ మధ్య మంచి భక్తిని చూపిస్తున్నారమ్మా. ఉదాహరణ చెప్పాలంటే మనకు అప్పట్లో శివుని పూజలు వాళ్ళమ్మ పూజలు చేస్తుంటే 'బాహుబలి' సినిమాలో శివలింగాన్ని తీసుకుపోయేసి మనకు శివుడి దగ్గర పెట్టేస్తారు. నీళ్ళు ఎక్కడ పడుతున్నాయో అక్కడ పెడతారు. అలాగే మనము రీసెంట్‌గా చెప్పాలనుకుంటే 'హరిహర వీరమల్లు' సినిమా పవన్ స్టార్ గారిది కూడా మీ అమ్మవారు ఎక్కడుంది? అమ్మవారు ఎక్కడొస్తుంది? ఎప్పుడొస్తుంది? ఇంకా రాదా? మీ దేవుడు రాడా? నుంచి ఆ యొక్క వ్యక్తి మాట్లాడేటప్పుడు ఇలా వస్తుంది అని చెప్పేసి పవన్ స్టార్ గారు వచ్చి ఆయనని ఖండించడం జరుగుతుంది. అలా అమ్మవారంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది అని చెప్పి ఆ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే శివుని కూడా చూపించటం జరిగింది. ఈ విధంగా భక్తి ఎంత బాగా చూపిస్తూ ఉంటే ప్రజలలో కూడా భక్తి భావం పెరుగుతాయి. అలాగే మన సనాతన ధర్మం అంటే ఏమిటి? ఈ యొక్క ఈ అయితే గురువులు ఉన్నారో ఈ యొక్క మన అరణ్య భాష అంటే పక్షుల భాషలు, అలాగే నీటిలో ఉండి సాధన చేసేటటువంటి సాధనలు, ఈ యొక్క ప్రకృతి మనకు చెప్పాలి అంటే ఈ 5 కూడా పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలను కూడా మన యొక్క స్వాధీనంలో చేసుకునేటటువంటి సాధనలుంటాయి. అలాంటి గురువులు ఉన్నప్పుడు వారిని తీసుకొచ్చేసి అప్పట్లో గురుకులాల్లాగా మంచి గురుకులాలు మళ్ళీ ప్రారంభం చేసి వాయు విద్య, అలాగే వరుణ విద్య ఇట్లాంటి విద్యలు కూడా మళ్ళీ పాత ఋషీశ్వరుల్లాగా ఎవరైనా ఎక్కడైనా ఉన్నప్పుడు వారిని తీసుకొచ్చి ఎంతోమందికి ఇప్పుడు ఎన్నో మన ఎంఏలు, బీఏలు, పీహెచ్డీలు చేపిస్తున్నాను. అలాగే ఆ విద్య నేర్చుకునే వారికి కూడా నేర్పిస్తే మన యొక్క సనాతన ధర్మం నిలబడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా దాంట్లో 'హరిహర వీరమల్లు' సినిమాలో ఆయన అంటారు, కోహినూర్ వజ్రం ఎంత విలువైనదో మా గురువులు కూడా అలాంటి వజ్రాలతో సమానమైనటువంటి వారు, అంతకంటే కూడా చాలా విశేషమైనటువంటి వారు. కాబట్టి అలాంటి వజ్రాలు లాంటి గురువులు ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి ఇంకా ఎన్నో వజ్రాలను వాళ్ళు తయారు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాం. శుభమస్తు, దిగ్విజయమస్తు. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఎన్నో విలువైన వివరాలు మా అందరితో పంచుకున్నందుకు మా అందరి తరపున మరొక్కసారి కృతజ్ఞతలు. శుభాభివందనములు, అమ్మవారి ఆశీస్సులు, శుభాశీస్సులు. ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మ ఆశీస్సులు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, మీరు మీ యొక్క టీం అందరూ కూడా బాగా అభివృద్ధి రావాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఉజ్జయిని మహాకాళి మాతాకు జై జై.